గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సిస్ట్ చేస్తే అది BAFR లిస్ట్ లో ఉన్న కంపెనీని లిఫ్ట్ చేసి 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేశారు. 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? కరెంటు ఛార్జీల బకాయిలన్నీ కూడా 2,000 కోట్ల పైన ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు. అది కూడా ఎప్పుడో ఇస్తామని. ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్గో అయ్యాం. వాటర్ ఛార్జెస్ అన్ని వదులుకున్నాం. ఇంకొక పక్క సెక్యూరిటీ మనల్నే పెట్టమన్నారు. దేని పెడుతున్నాం? ఇవన్నీ ప్లాంట్ వైబిలిటీ తేవడానికే కదా. అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటేస్తాం. ఆ సీడ్ వేసేది మానేయాలి. ఎవరైనా సరే మీ అందరూ అడుగుతున్న ఒకటే మాట, 12,000 కోట్లు పెట్టారా లేదా? బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా? అది డబ్బులు అవునా కాదా? నేను వాటర్ ఛార్జెస్ అని పారిపోయానా లేదా? కరెంటు ఛార్జీ పోయినా లేదా? సెక్యూరిటీ పెట్టానా లేదా? ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నావా లేదా? దేనికోసం వదులుకున్నాం? మన వాళ్ళ కోసమే కదా. అట్లా ఉండి ఎంచోపైన అదే మాట్లాడుతూ ఉంటే కూర్చొని ఎవరికైనా విసుగు వస్తుంది. కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి అందరూ. ఎట్టి పరిస్థితులు చేయరు. నేను కూడా 3 నెలలకు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకోండి. ఒక గోల్డ్ మైన్ అది ఎట్టి పరిస్థితుల్లో లాస్ లో రన్ కావడానికి వీలు లేదు.